మైటీవీ ప్రేక్షకులకి స్వాగతం, నమస్కారం. సుమారు 3 వారాల క్రితం పెద్ద మొత్తంలో మంది సొమ్ముతో పారిపోయిన పీపీ గారు ఇప్పటికీ డ్రామాలు ఆపట్లేదు. తమ్ముడు, మేనమామ, పిల్లనిచ్చిన మామగారు, పోలీసులు ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుతున్నారు. బాధితులు కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని ఇప్పటికీ 3 వారాలైంది. తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా పోలీసుల చుట్టూ, ప్రజా ప్రతినిధుల చుట్టూ, లాయర్ల చుట్టూ, కనిపించిన దేవుళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ బిడ్డలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంత పటిష్టమైన వ్యవస్థలో బతుకుతూ కూడా ఒక నేరస్తుని పట్టుకోవడానికి ఇంత సమయం పడుతుందా? రాజ్యాంగంలోని ఏ ఒక్క అంశం కూడా బాధితుల్ని ఓదార్చలేకపోతున్నాయా? ఎక్కడో ఏదో లోపం కనిపిస్తోంది. మైటీవీ తరపున, బాధితుల తరపున పీపీ గారికి, వారి కుటుంబం అందరికీ కూడా ఇస్తున్న చిట్ట చివరి అవకాశం. మీకు సరిగ్గా 48 గంటలు గడువిస్తాం. మీడియా అంటే మీకున్న చులకన భావం వలన మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ చెవులు రెక్కించి మరి వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాటించండి. బాధితుల్ని ఒక్కొక్కరిగా పిలిచి అన్నా పైసలతో సహా ఎవరి డబ్బు వారికి తిరిగి ఇచ్చేయండి. మీరు డీజీపీ దగ్గరికి వెళ్ళినా, దేశ ప్రధాని దగ్గరికి వెళ్ళినా ఈ విషయంలో మాత్రం సెటిల్మెంట్ అంటూ ఉండదు. మొత్తం డబ్బు తిరిగిచ్చాల్సిందే, అది కూడా 48 గంటల్లో. మీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో, ఎంత డబ్బు మీ దగ్గర ఉందో మొత్తం వివరాలు బాధితుల దగ్గర ఉన్నాయి. ఆఖరికి మొన్న మీరు కొత్తగా కట్టుకున్న ఇంటితో సహా 48 గంటల్లో మీరు సరైన పద్ధతిలో స్పందించకపోతే మీరు సుంకునిలో ఉన్న, తడిఖెల్లో ఉన్న, కోటగిరి, బెంగళూరు, ముద్ఖేడ్, ఇక్కడే కాదు పాతాళంలో ఉన్నా కూడా మీ మీద సిబిఐ మరియు ఈడీ సంస్థల్లో కేసు నమోదు చేయటం కోసం కోర్టులో కేసు ఫైల్ చేపడుతుంది. బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. ఒక్కసారి సిబిఐ వారికి కేసు అప్పగించినట్లయితే మీ తమ్ముడు, మేనమామ, మీ చెంచాలు ఒకరేంటి మొత్తం బ్యాచ్ కలుగులోంచి ఎలకలు బయటకు వచ్చినట్లు వస్తారు. మీరు జనాన్ని మోసం చేసి కూడకట్టుకున్న ఆస్తులు ఒక్కటి కూడా మీకు మిగలవు. ప్రతి ఒక్కటి కూడా జప్తు చేసి బాధితులకి పంచుతారు. అక్కడి వరకు తెచ్చుకోకూడదు. మీరు చల్లగా ఉండాలి, బాధితులు సుఖంగా ఉండాలంటే ఒంటి స్తంభం మేడ నుంచి బయటికి రండి. మీరు ఎక్కడెక్కడున్నారో లైవ్ లొకేషన్ బాధితుల దగ్గర ఉంది. కేవలం మంచితనంతో సంయమనం పాటిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, మీకు తప్పుడు సలహాలు ఇచ్చే మీ మేనమామ, మీ తమ్ముడు, మీ అత్తగారు, మామగారు, ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా బాధితులకి మీరు ఇవ్వాల్సిన మొత్తం తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని కాపాడలేరు. తస్మాత్ జాగ్రత్త. పీపీ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా వాళ్ళ తమ్ముడికి, మేనమామకి, మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి చెంచాలందరికీ, కంపెనీల్లో ఉన్నటువంటి డైరెక్టర్లందరికీ కూడా ఇది ఒక పెద్ద వినోదం కింద తయారైంది. 3 వారాల క్రితం ఉన్నటువంటి సీరియస్నెస్ ఇప్పుడు లేదనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ బాధితులకి ఒక క్షణం కూడా తిరిగి లేకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేసుకుంటున్నారు. అయితే పాపం సరైన దిశా నిర్దేశం లేక వాళ్ళు రకరకాలుగా చల్లాచెదురుగా ఎక్కడ పడితే అక్కడికి, ఎవరి దగ్గర పడితే వాళ్ళకి న్యాయం కోసం పెడుతున్నారు. అక్కడంతా న్యాయం దొరుకుతున్నటువంటి భ్రమలో పాపం అటు ఇటు తిరుగుతున్నారు. అయితే వీళ్ళకి దిశా నిర్దేశం చేయడానికి మైటీవీ కంకణం కట్టుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మేము చాలా స్పష్టం చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో సెటిల్మెంట్ అనే మాటకి తావే లేదు. 100కి ₹1 కూడా, ఒక పైసా కూడా తగ్గినా కూడా మైటీవీ కానీ, బాధితుల తరపున నిలబడి పోరాడుతున్నటువంటి వాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉపేక్షించేది లేదు. దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ కష్టపడి సంపాదించి మీ పొట్టన పెట్టిన దానికి వాళ్ళకి ప్రతి రూపాయి కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి దక్కాలి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు, ఏమాత్రం దీంట్లో కాంప్రమైజ్ లేదు. బాధితుల్లో కొంతమంది ఏదో మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, మాతో దుర్భాషలాడుతున్నారు అనేటువంటి విషయాన్ని పీపీ గారి సోదరులు, పీపీ గారి మేనమావ గారు, పీపీ గారి మావగారులు ఇలాగా విషయాన్ని పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి చౌకబారు ప్రయత్నాలు, అలాంటి లేఖి ప్రయత్నాలు ఆపండి. మీ అన్నయ్య అంటే ఆయన ఎవరైతే ఉన్నారో, పీపీ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రజల సొమ్ముతోటి పరారయ్యారు. పరారైనప్పుడు ప్రజలందరూ మీ ఇంటికి రావడం, ఆ బాధితులంతా మీ ఇంటికి రావడం, మీ ఊళ్ళు రావడం, మీది పల్లెటూరు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మీ పరువు ప్రతిష్టలు మీకెంత ముఖ్యం, వాళ్ళ డబ్బులు వాళ్ళంత ముఖ్యం, వాళ్ళ భవిష్యత్ ఎంత ముఖ్యం, వాళ్ళ బిడ్డల భవిష్యత్ అంతకంటే ముఖ్యం. ఇంటికి వచ్చారు, హెరాస్ చేస్తున్నారు, ఏదో మీడియాలో వస్తుంది, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, మా అన్నయ్య బయటకు వచ్చాక చూసుకుంటాం, ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆపేసేసి మీ అన్నయ్య గారు మీ అమ్మగారితో మాట్లాడుతున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. అది ఎప్పుడు, ఏ సందర్భంలో ఆ విషయాలన్నీ దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలనే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇలాంటి విషయాల్లో చట్టపరంగా పూర్తిగా కూడా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే బాధితులకు ముందు డబ్బులు రావాలి. ఆయన చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎంత బ్రహ్మాండంగా వాడుకోగలడో అందరికీ తెలిసిన విషయం. సో
ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే పీపీ గారి కుటుంబం అందరికీ కూడా మీ అన్నయ్యో లేకపోతే మీ మేనల్లుడో లేకపోతే మీ అల్లుడు గారో అయినటువంటి ఆ సదరు పీపీ గారు ఎవరైతే మంది సొమ్ముతో పారిపోయాడో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు, మీతో రోజు కమ్యూనికేషన్లో ఉంటున్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, బాధితులకి తెలుసు. మర్యాదగా అతన్ని వెంటనే వచ్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా అనా పైసలతో సహా సెటిల్ చేయమని చెప్పేసి మీ సలహా చెప్పండి. లేకపోతే చాలా చట్టపరమైనటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉండండి.